సో ఇప్పుడు ద ఫైనల్ 2 ఈ చైర్ లో కూర్చోడానికి ఇద్దరు కావాలి. తనకి పోటీ ఇవ్వడానికి ఇంకోళ్ళు రండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన గేమ్ ఆడబోతున్నారు. సో దాని గురించి తర్వాత చెప్తాను. ఐస్ క్రీమ్ కరగాలి కదా, అప్పుడు మాట్లాడుకుంటాం. సో మీ పేరు? షర్మిల. ఏం చదువుతున్నారు? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. 10th మొన్న అయింది, 2 months బ్యాక్. వెరీ గుడ్ అమ్మా. సో స్పోర్ట్స్ ఏమైనా ఆడతారా? ఏం ఆడతారు? ఖోఖో, కబడ్డీ. ఖోఖో టిప్పమ్మి కొట్టి పారిపోతారు. ఆడిల్లు ఆడి కొట్టాలి. మళ్ళీ నాకు తెలిసి చిన్నప్పుడు ఆడేవాళ్ళం. నిక్కర్ జారిపోతుండేది కానీ ఆయన ఆడేవాడిని పెట్టేవాడు. అండ్ మేడం గారు మీరు? మల్లిక. మీరేం చేస్తున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీటెడ్. తోస్తారు బయటికి. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే తేడాగా ఆలోచిస్తున్నా. బాగా ఆలోచించు. అంటే డిగ్రీ షోకి వచ్చా కదా, ఇంకా తేడాగా ఆలోచించాను. ఏం వస్తాను, నీకేమైనా టిప్స్ కావాలంటే నన్ను అడుగు. నేను అసలు ఇంటర్ నుంచే బాగుపడ్డా. అద్భుతాలు అప్పుడే మొదలెట్టాను నేను. సో మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ చైర్ లో కూర్చుంటారు, అది గిర్రని తిరుగుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకుని నోటితో ఐస్ క్రీమ్ లోపల ఉన్న చెర్రీస్ ను వెతకాలి. ఒక్కొక్క చెర్రీ తీసుకొచ్చి ఈ ప్లేట్ లో వేయాలి. అలా అందులో 9 చెర్రీస్ ఉంటాయి. మీకు ఇచ్చిన 30 seconds లో మీరు ఎన్ని చెర్రీలు తీసుకొస్తారు అనేది టాస్క్. ఒక తినేసామంటే కౌంట్ అవుట్ పోద్ది. దాని లోపల సీడ్ ఉంటది కదా, దిస్ ఇస్ సీడ్లెస్ వన్ గాస్ ఫ్రమ్ కెనడా. స్పెల్లింగ్ అడగ నాకు తెలియదు. సో ఇద్దరు ఎవరు ఫస్ట్ ఆడతారు? మీరు ఆడతారా? రండి. 3, 2, 1 go. పెళ్లికి రావా? అయితే ఆపా. ఎందుకు రావు? అయితే ఎలాగో వస్తావు కదా, ఉండదు. పాట పాడితే ఆపేస్తా. నీ ఇష్టం, నీ ఫేవరెట్ సాంగ్ పాడిందా? 3, 2, 1 ఏసే ఎరగడా. తిక్కగున్నదే ఎలా పోతున్నావు? ఐస్ క్రీమ్ ఆడుంది. హ్యాండ్స్ బ్యాక్. ఇసుకలో పడేసి నన్ను మీద ఎత్తి తొక్కుతున్నదే. తినకూడదమ్మా. తింటున్నావేంటమ్మా? దాని నాలుగుతో సద్దు దొరకట్లేదు. ఎతికితే కదా ఐస్ క్రీమ్ నీలా ఎడా పట్టుకున్నా అంతే. ఇక్కడ మమ్మీ చెప్తా. ఎడ్జ్ లో అమ్మా, ఎడ్జ్ లో లేదు. సెంటర్ 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 సెంటర్. అమ్మా నేను ఇటుంటా. ఎందుకైనా మంచి ఇటైతే వెళ్ళారు కదా ఇటు. నెక్స్ట్ నువ్వే. జాగ్రత్త, టేబుల్కి ఏం కాకూడదు. వాళ్ళకి హాయ్ చెప్పు. కంట్లో ఎందుకు నోట్లో 1, 2, 3, 4, 5, 6 చేశారు మీరు. భలే వచ్చింది. మేకప్ చాలా బాగుంది. మీరు ఏ ఫేర్ స్క్రీన్ వాడతారు? అండ్ కొంచెం తిరిగింది కళ్ళు. అక్కడికి వచ్చాక ఐస్ క్రీమ్ వైపు చూస్తూ ఇలా ఉండిపోయింది ఆవిడ. బట్ అన్నిటికంటే ఆనందకరమైన విషయం ఏంటంటే ఫుల్ కట్అవుటే ఇలా ఆడితే హాఫ్ కట్అవుట్. ఆవిడ పరిస్థితి ఏంటా నేను వెయిట్ చేస్తున్నాను. సో మేడం గారు రండి. Three, 2, 1 go. అమ్మా కళ్ళు తిరుగుతున్నాయి. ఫస్ట్ రౌండ్ అయినా కళ్ళు తిరుగుతాయట. తిరుగుతున్నాయి. 10 పాపే 10 ప్లీజ్. అరే ఆపురి.
పూరి అయిపోయింది 5 4 3 2 1 పూరి భయ్ ఐస్ క్రీమ్ లో కళ్ళు తిరుగుతున్నాయి నిజంగా కళ్ళు తిరుగుతున్నాయి ఏం నిద్రపోతున్నావు లే కళ్ళు తిరుగుతున్నాయి అంటే కుర్చీ తిరుగుతున్నాయి కళ్ళు తిరుగుతాయి సరే పాట పాడు పాట పాడు ఏదైనా మంచి పాట పాడు ఆపేస్తా ఓరోరి రాజా ఎక్స్ప్రెస్ రాజా రాయమ్మనే పాట కూడా వస్తలేదు ఓరోరి రాజా ఎక్స్ప్రెస్ రాజా ఎందుకని డబ్బు 3 2 1 సుశీల నీకోసం పసుపు తెచ్చాడు సుశీల ఏం కనిపిస్తలే పడేసి నన్ను మీద రెండు వేడుక చేద్దాం ఉన్నదే పక్కలాగి తిక్కుతున్నదే మామూలుగానే ఏం కనిపిస్తలే ఇప్పుడు కాలేజోడ తీసింది ఫేస్బుక్ పేజ్ నేను రావక్కర్లే ఆవిడే స్టార్ట్ చేసి ఎవడరా ఈ గేమ్ కనిపెట్టింది అసలు ఎవడైనా ఇలా ఆడతాడా అబ్బే అమ్మా అందులో వెయ్యకు ఐస్ క్రీమ్ తింటారా ఎవరైనా అబ్బా ప్లీజ్ ఐస్ క్రీమ్ ఒక్కొక్కరు ఒక్కో స్పూన్ ఇది సైడ్ లో అదిగో 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 అది కదా ఇంకా 2-3 తీసుకెళ్ళి ఒకేసారి తీసుకెళ్ళి వెరీ గుడ్ వెళ్ళి మీ వాళ్ళందరికి సెకండ్ మీ వాళ్ళందరికి సెకండ్ అందరికి 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 ఎవరు అవసరాలే నేను కొత్త పోలిస్తా వెళ్ళు రాయరా అందరు రాయరా వెరీ గుడ్ మా వెల్ ప్లేడ్ సూపర్ చూసారా ఇందాక కంటే ఎక్కువ తెల్లగా ఉన్నారు మీరు సో ఇప్పుడు మీ ఇద్దరులో ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకున్నారు ఈ 200th ఎపిసోడ్ స్పెషల్ 3 2 1 and the title goes to congratulations భ్రమరాంబకి నచ్చేసాను ఏ జజ్జనక అంబరమే వచ్చేసాను ఏ భ్రమరాంబకి నచ్చేసాను ఏ జజ్జనక అంబరమే వచ్చేసాను కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరి కోసం మీ ముక్కలు అండ్ ఇది మీ ఇంటి దగ్గర లెక్కనట్న దాంతో పాటు ఒక సెల్ఫీ దిగి మాకు పంపించండి సేవ్ వాటర్ సేవ్ ట్రీస్ అండ్ అలాగే మీ ఇద్దరి కోసం సాస్ ది అడ్వెంచర్ ల్యాండ్ ఎట్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి మీకు మీ ఫ్రెండ్స్ 4 మెంబర్స్ కి 1 డే ఫ్రీ ట్రిప్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు హ్యావ్ ఫన్ ప్లీజ్ అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది నియోజకవర్గంలో బుద్ధితో నేను ఇక్కడ గుద్దాను అనుకో మళ్ళీ అక్కడ పడతావు దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా చెయ్యి చూడు అంత రఫ్గా ఉందో చలికాలం కదా రఫ్గానే ఉంటుంది యాక్సిడెంట్ రాసుకో తగ్గిపోద్ది పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడే